ఓం నమ శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. మనం ఏం చదువుతున్నాం? వివేకానంద కంప్లీట్ వర్క్స్, సంపూర్ణ గ్రంథావళి. అందులో జ్ఞానయోగం 2వ వాల్యూమ్లో జ్ఞానయోగం మనం చదువుతున్నాము. ఈరోజు లెక్చర్ మాయా అండ్ ఫ్రీడమ్. అది అక్టోబర్ 22, 1896లో లండన్లో ఇచ్చారు ఉపన్యాసం. ఈ జ్ఞానయోగ లెక్చర్స్ అన్నీ కూడా ఇంగ్లాండ్లో ఇచ్చారనమాట. సో మాయా అండ్ ఫ్రీడమ్, ఇది మెయిన్గా సబ్జెక్ట్ ఏంటంటే, మాయా అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఈ ప్రపంచంలో మనం ఏది చూస్తున్న విషయాలు యథాతథంగా ఏంటో అదే మాయ అని స్వామీజీ దానిని నిర్వచించారు. మాయ అంటే యాక్చువల్గా ఏంటంటే, దానిని మనము ఇలాగే ఉంటుందని నిర్వచించలేము. ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది, మరొకసారి ఇంకొక రకంగా ఉంటుంది. ఇది అని దానిని నిర్వచించలేము అన్నమాట. అది మాయ అంటే. సో దానికి ఫ్రీడమ్ అంటే ఏంటి? స్వేచ్ఛ. స్వామీజీ ఏం చెప్తారంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి చిన్న చిన్న జంతువులతో పాటు ప్రతిదీ కూడా ఈ స్వేచ్ఛ కావాలని కోరుకుంటూనే ఈ ప్రపంచంలో తిరుగుతున్నాయి. మనం ఏ పని చేసినా స్వేచ్ఛ కోసమే చేస్తున్నాము అంటారు స్వామీజీ. ఇదంతా ఒక సంఘర్షణ, బ్యాటిల్ ఫీల్డ్ అనుకుంటే మొత్తం ఈ జీవితం అంతా కూడా. అందులో ప్రతి వాళ్ళం కూడా మనం ఏం చేస్తున్నాము, ప్రతి వాళ్ళు కూడా నా యొక్క మార్గాన్ని నేను ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. నా జీవితాన్ని అంతే కదా, షేప్ చేసుకుంటూ నేను ఒక్కొక్క దాని గురించి పాట పడుతూ ఉంటాను. నా జీవితాన్ని నేను ఈ బ్యాటిల్ ఫీల్డ్లో నాకంటూ ఒక మార్గాన్ని నేను చాక్అవుట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ప్రతి వాళ్ళు అంతే. దీనికి అంతటికీ ఏంటంటే, యాక్చువల్గా ఫైనల్ గోల్ మాత్రం మనకు తెలియదు, దేనికోసం వెళ్తున్నాము మనకు తెలియకుండానే చేస్తున్నాము. కానీ మనకు కావాల్సింది ఏంటనమాట, యాక్చువల్గా మనము ఫ్రీడమ్ కోసమే చేస్తున్నాము. కానీ ఆ ఫ్రీడమ్ దేని ద్వారా వస్తుంది అనేది మనకు తెలియక వేరు వేరు మార్గాల్లో వెళ్తున్నాం. కానీ ఏదైనా సరే అల్టిమేట్గా మనం దేనికోసం చేస్తున్నాము? స్వేచ్ఛ కోసం. సపోజ్ ఏ పని చేస్తున్నా, నీకు కష్టం ఉంది కదా, కష్టం కలగకూడదని ఏం చేస్తాం, కష్టం నుంచి నీకు స్వేచ్ఛ కావాలి. అప్పుడు ఏం చేస్తావు? మంచిగా నాకంటే సుఖం కోసం నువ్వు పనులు చేస్తూ ఉంటావు. ఈ విధంగా మనం ఏం చేస్తాం అన్నమాట, భయం. ఈ భయాన్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేస్తాము, దాని నుంచి ఫ్రీ అవ్వడానికి మనం పనులు చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, ఇల్లు కట్టుకుంటాం. అంటే బయట ఉన్నామనుకోండి, రకరకాల జంతువులు వస్తాయి, లేకపోతే దొంగలు వస్తారని భయంతో మనం ఏం చేస్తున్నాం, ఇల్లు కడుతున్నాం. ఇల్లుకి ఎన్నో లాకర్ సిస్టమ్స్ పెడుతున్నాం, రకరకాలు పెడుతున్నాం. మీరు ఏ పని చేసినా దేన్నో దాని నుంచి అంటే తప్పించుకోవడానికి మెయిన్గా ఏంటంటే ఈ శోకం, దుఃఖం, భయం, వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళడానికి మనం ట్రై చేస్తున్నాం. సో ప్రతిదీ కూడా ఇదే, ప్రపంచంలో ఏదైనా సరే ఇదే మోటివ్తో చేస్తుంది అని స్వామీజీ యాక్చువల్గా ఇందులో చెప్తారనమాట. అయితే చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చిన్నపిల్లల్లో ఎప్పుడు ఆశాభంగా పొద్దున లేస్తారు, ఈరోజు ఇచ్చేద్దాం అది చేద్దాం, ఎప్పుడు హోప్ఫుల్గా ఉంటుంది లైఫ్ అంతా కూడా చిన్నపిల్లలకి. అవునా వైభవ్? వాళ్ళకి కష్టం అంటే తెలీదు. హాయిగా తల్లిదండ్రులు తెచ్చిపెడితే వాళ్ళు తింటారు, చదువుకుంటారు, మళ్ళీ కారులో తీసుకొస్తే ఇంట్లో ఉంటారు. కష్టం తెలీదు. ఇంకా రేపు ఇంకొకటి ఆశ ఎప్పుడు ఆశావహంగా ఉంటుంది. శరీరంలో రోగాలంటే తెలీదు, ఎనర్జీ ఇవన్నీ ఉంటాయి. కానీ వచ్చే కొద్ది ఆశ ఏమవుతుంది, 40 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక రకంగా, 50 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక రకంగా, అలా 60-70 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంకంత మన శరీరమే ఒక భారంగా అనిపిస్తూ ఉంటుంది. సో వచ్చే కొద్దీ కూడా ఈ ఆశ అనేది మరి ఎందుకని ఏంటంటారు, దాన్ని డిమ్ అయిపోతుంది వచ్చేటప్పుడు కూడా. సో ఎప్పుడు ఒకలా ఉండదు, ఇదే మాయ అని చెప్తారు స్వామీజీ. అలాగే మనము చాలా తెలివితేటలు బాగా ఉన్నాయనుకోండి, వాళ్ళని ఏమనుకుంటాం మనం, అబ్బా చాలా గొప్పవాళ్ళు, ఎంత గొప్ప సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళు ఎంత చక్కగా కనిపెట్టారు కదా అని చెప్పి వాళ్ళని చాలా ప్రశంసిస్తూ ఉంటాం, మనం అవార్డులు ఇస్తూ ఉంటాం, నోబెల్ ప్రైజులు ఇస్తూ ఉంటాం. కానీ స్వామీజీ ఏమంటారంటే, వాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళు ఎంతసేపు దేన్ని పట్టుకొని ఉన్నారు, కేవలం నిర్జీవమైనటువంటి ప్రపంచాన్ని పట్టుకొని, లేకపోతే అంటే చైతన్యం తక్కువగా ఉన్న వాటిని పట్టుకొని వాటిని రీసెర్చ్లు చేస్తూ దాన్ని కనుగొని, ఉన్నదాన్నే కొంచెం కనుగొని గొప్ప అంటున్నారు. కానీ నిజంగా చైతన్యం ఏదైతే ఉందో, దేని ద్వారా ఈ ప్రపంచమంతా ఇది నడుస్తూ ఉందో, ఆ చైతన్యం మీద ఎవరు కూడా మనసు ఇవ్వట్లేదు. ఇదేమో గొప్ప అనుకుంటున్నారు మీరు. ఎంతసేపు ఈ జడ ప్రపంచాన్ని పట్టుకొని రకరకాల ఎక్స్పెరిమెంట్లు, రకరకాల ప్రొడక్షన్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. ఎంత ఉన్నా ఇందులో ఏ రోజు కూడా మీకు ఫైనల్ సొల్యూషన్ రాదు. సో చైతన్యం అంటే ఎక్కడుంది? ఆ చైతన్యం మీద రీసెర్చ్ చేయాలంటే ఎక్కడ చేయాలి? అది ఇక్కడ
మీలోనే కదా, మీ ద్వారానే కదా ప్రపంచం అంతా తెలుసుకుంటున్నారు. ఇదేంటో మీరు కనుక్కోలేకపోతున్నారు. ఎందుకు ఇంత బాగా చదువుకుని డాక్టర్స్, ఇంజనీర్స్ అవుతున్నారు, కొంచెం ఏదైనా తేడా వస్తే డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటనమాట, రీసెర్చ్ బయట చేశారు, మీరు డబ్బులు సంపాదించే రీసెర్చ్ బయట చేశారు, కానీ దీంతో మీరు రీసెర్చ్ చేయలేదు. ఎలాగ మనసు పనిచేస్తుంది, ఎలాగ ఈ శరీరం పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనిషి ఆనందంగా ఉండగలడు, దాని మీద రీసెర్చ్ చేయలేదు చాలామంది. అందరూ కాదు, కొంతమంది చేశారు. వాళ్ళకి ఏంటంటే ఇదంతా చూసి ఏ రోజుకి ఇక్కడ సొల్యూషన్ రాదు ఈ ప్రపంచంలో. ఇటుపక్క నుంచి మీరు చేసుకుంటూ వస్తే అటుపక్క నుంచి ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఈ ప్రపంచం యొక్క ఈ గతే అలా ఉంటుంది అని తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారనమాట, నిజంగా నీకు శాంతి కావాలంటే అప్పుడు నువ్వేం చేయాలి, నిన్ను నువ్వు అర్థం చేసుకో, అప్పుడు లోపలికి చూడు అని చెప్తున్నారు. మనం ఏం చేస్తామంటే ఆనందం కావాలి, తృప్తి కావాలి అనుకుని ఏం చేస్తున్నాం మనం, ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడైతే మన యొక్క ఇంద్రియాలు చూస్తున్నాయో అటువంటి ప్రపంచం కోసం అక్కడ వెతుకుతున్నాం మనం ఆనందం కోసం. అది అందువల్ల ఏంటంటే ఈరోజు అంటే స్ట్రగుల్, ఫస్ట్ చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి, మళ్ళీ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ సక్సెస్ కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం, కొన్నాళ్ళు మళ్ళీ సక్సెస్ వస్తుంది, మళ్ళీ ఫెయిల్యూర్ వస్తుంది. అయినా సరే ఎక్కడిక్కడ దీనికి ఇంకా ఒకటి అంబిషన్స్ పెట్టుకుంటూ ముందుకెళ్ళిపోతే ఇక్కడ ఎండింగ్ అన్నది ఎక్కడ అందరికీ అది స్ట్రైక్ అవ్వదు. ఎక్కడికి వెళ్ళినా ఇది ఇంతే. నువ్వు రేపొద్దున ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతావు, నీకు అన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయా? సాల్వ్ అవ్వవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సాల్వ్ అవ్వవు. లైఫ్ ఈజ్ ఎ స్ట్రగుల్, ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ టిల్ ద ఎండ్. సో ఇక్కడ సొల్యూషన్ మీకు కావాలంటే ఈ భౌతిక ప్రపంచంలో సొల్యూషన్ కోసం వెతకొద్దు మీరు. అంటే భౌతిక ప్రపంచంలో మనం అన్నీ చేయాలి, చదువుకోవాలి, జాబ్స్ తెచ్చుకోవాలి, అన్నీ చేయాలి. కానీ నీకు యాక్చువల్గా నీకు సొల్యూషన్ ఈ ప్రపంచంలో నీకు ఎప్పుడు ఏ విధమైనటువంటి దుఃఖం, భయం లేనటువంటి ఒక కండిషన్ కదా నీకు కావాల్సింది. అటువంటి కండిషన్ కావాలి అంటే నువ్వు ఇక్కడ వేరేగా ప్రయత్నం చేయాలి బయట దాంతో పాటు. అప్పుడే నీకు ఫైనల్ సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్తున్నారు అన్నమాట స్వామీజీ ఇక్కడ. ఇప్పుడు కూడా వెస్టర్న్ సైన్స్లో మీరు రీసెర్చ్ తర్వాత రీసెర్చ్ చేస్తున్నారు, ఫైనల్ ఏంటి అని చెప్పేసి ఎవరు కూడా రాలేకపోతున్నారు. ఇప్పుడు ఇండియన్ ఫిలాసఫర్స్ ఇప్పుడు కూడా చెప్తున్నారు, మీకు ఎప్పటికీ ఫైనల్ సొల్యూషన్ రారు, మీరు ఎంత చేసుకుని వెళ్ళండి, ఫైనల్ సొల్యూషన్ అనేది ఇక్కడే ఉంది. సో అంతవరకు కూడా వచ్చారు, యాక్చువల్గా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు. కాన్షియస్నెస్ స్టడీస్ అని చేస్తున్నారు. చాలాసార్లు నేను మీకు చెప్పున్నాను. ఇప్పుడు ఏం చేశారనమాట, ఏదైనా ఒక అబ్జర్వేషన్, ఒక ఫిజికల్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏదైతే అబ్జర్వేషన్ ఉందో అబ్జర్వేషను అబ్జర్వర్ని బట్టి మారిపోతుంది. నేను చూస్తే ఒకలా ఉంటుంది, మీరు చూస్తే ఒకలా ఉంటుంది. ఇదేంటిది ఇక్కడ వాళ్ళకి అర్థమైంది. అంటే మన కంట్రిబ్యూషన్ ఎంత, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి నీ కంట్రిబ్యూషన్ ఎంత అన్నది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారనమాట, అసలు ఈ మొత్తం ఈ మానవ దేహంలో ఈ చైతన్యం ఎలా పనిచేస్తుంది అది నెమ్మదిగా ఇప్పుడు రీసెర్చ్ అనేది ఆ లెవెల్కి వచ్చారు వాళ్ళు, కాన్షియస్నెస్ స్టడీస్ అంటున్నారు అనమాట. సో ఆ విధంగా మీరు ఎంత చేసినా యూ కెన్ ఎవర్ అండర్స్టాండ్ విత్ యువర్ మైండ్. ఈవెన్ మన యొక్క కాన్షియస్నెస్ని మీ మైండ్తో అర్థం చేసుకోవాలంటే ఎప్పటికీ సాధ్యం కాదు. అది ఎలా సాధ్యం అవుతుంది, మైండ్ని కంప్లీట్గా మీరు ఒక పీస్ఫుల్ స్టేట్లో పెట్టినప్పుడే మీకు ఆ వెనక కాన్షియస్నెస్ షైన్ అవుతుంది అనమాట. అందుకే ఇది ఎవ్వరూ కూడా చెప్పేది కాదు, ఇది ఈ విద్య, దీన్ని ఆత్మవిద్య అంటారు. పెద్ద మాటలు ఆత్మ అంటే భయపడిపోకూడదు, ఇక్కడే ఉంది అంతా కూడా. సో ఈ ఆత్మవిద్య అన్నది కేవలం చదువు ద్వారా రాదు, అది నీకు ఇంటలెక్ట్ ద్వారా రాదు, నీకు తెలివితేటలు ఉంటే రాదు. అది దానికి ఒక విధమైనటువంటి నీకు కోరికలు లేకుండా, టర్బులెంట్ లేకుండా, ప్రతిదాన్ని చూసి డిస్టర్బ్ అయిపోవడం, అటువంటి మైండ్తో ఎప్పుడు కూడా మన ఆత్మని అర్థం చేసుకోలేము. సో ఆత్మతత్వం ఏంటంటే నీకు మొరాలిటీ ఫస్ట్, ఎథిక్స్ అనమాట, అన్సెల్ఫిష్నెస్. ఈ బాడీతో, ఈ మైండ్తో, మన యొక్క థాట్స్తో, ఫీలింగ్స్తో మన యొక్క ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడే మనకు ఆత్మతత్వం అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇది మనకు భారతదేశంలో ఉన్నటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి అంశం అనమాట. ఇది బాడీకి బానిసలం, మన శరీరానికి బానిసలం, తర్వాత మన ఆలోచనలకు బానిసలం. అంటే మన ఆలోచన ఎలా ఉంటే అది జరిగి తీరాలి అని చెప్పేసి మనం దాన్నే పట్టుకుని కూర్చుంటాం తప్ప మనకి వివేకం అనేది ఉండకుండా ఏం చదువుతుందంటే ఎంతసేపు మనము ఈ శరీరానికి, మన మనసుకి బానిసలుగా జీవిస్తున్నాం. అంటే మనం డిఫరెంట్గా ఉన్నామనే కదా అర్థం, మనము మనసు కంటే కూడా డిఫరెంట్గా ఉన్నామనే కదా అర్థం. సో మనం బానిసలుగా జీవిస్తూ ఉన్నాము, దీన్నే మాయా అంటారని చెప్తారు. ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక తల్లి తన పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అలా ప్రేమగా చూసుకున్న కొడుకు ఒక దుర్మార్గుడిగా మారిపోయాడు అనుకోండి, అయినా సరే తల్లి ప్రేమిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది నాకు ప్రేమనో బంధమనో ఏదో చెప్తుంది అనమాట. బయట వాళ్ళు అలా ఉంటే ప్రేమించగలదా? ప్రేమించలేదు. సో ఇదే మాయా అని చెప్పి స్వామీజీ అంతకుముందు కూడా లెక్చర్స్లో చాలాసార్లు చెప్పినట్లున్నారు. ఒకసారి కృష్ణుడి దగ్గరికి వచ్చి నారద మహర్షి తెలుసు కదా, ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. అసలు మాయ అంటే ఏంటి, నాకు కొంచెం
చెప్పు అని చెప్పారంట కృష్ణుడికి. సర్లే చెప్తానులే టైం వచ్చినప్పుడు అని చెప్పి ఒకరోజు ఆయన తీసుకెళ్లారనమాట. నేను ఒకసారి నాతో పాటు రా ఈరోజు అని చెప్తే నారద మహర్షి బయలుదేరారు. కృష్ణుడు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక ఎడారిలో తీసుకెళ్లారు ఈయన కృష్ణ పరమాత్మ. తీసుకెళ్ళేటప్పటికి కొంతసేపటికి బాగా దాహం వేస్తుంది. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, నాకు నారద నాకు కొంచెం దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు తీసుకురా ఎక్కడికన్నా వెళ్ళి అని అడిగారు. ఓ సరే అని చెప్పేసి ఈయన బయలుదేరారు. ఎడారిలోనే ఎక్కడికి వెళ్తే దూరంగా వెళ్ళేటట్టు ఎక్కడికో చిన్న చిన్న ఇల్లు కనిపించాయి. ఇల్లు కనిపించి అక్కడికి వెళ్ళి పిలిచారు ఆయన, భవతి భిక్షాందేహి అని సంథింగ్. ఒక చాలా అందమైన అమ్మాయి బయటకు వచ్చింది. బయటకు వస్తే నీళ్లు తీసుకురమ్మని అడిగాడు. చూసేటప్పటికి ఇంకా అతను ఆ వర్షంలోకి వెళ్ళిపోయేటమాట, ఆ సౌందర్యంలోకి వెళ్ళిపోయి ఈ అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది. నెమ్మదిగా అది ప్రేమ కింద మారి నన్ను వివాహం చేసుకుంటామని అడుగుతాడు నారదుడు. అంటే సరే ఈయన మహర్షిలాగా బాగా మంచి తేజోవంతంగా ఉన్నట్టు చెప్పి వాడు ఒప్పుకుని పెళ్లి చేస్తారు. వివాహం చేసిన తర్వాత రోజులు గడిచిపోతే వాళ్ళకి 3 పిల్లలు జన్మిస్తారు. జన్మించిన తర్వాత ఒకసారి ఇలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఒకరోజు ఏమవుతుందంటే వరద వస్తుంది అక్కడికి. వరద వచ్చేటప్పుడు ఇంకా పిల్లలందరూ కొట్టుకుపోతున్నారు. వెంటనే ఈయన 2 పిల్లల్ని చేతిలో పెట్టుకుని ఒకళ్ళేమో ఇక్కడ మెడ మీద వేసుకొని పాపం ఆయన పిల్లల్ని రక్షించాలని చూస్తున్నాడు అనమాట. చూస్తూ ఉంటే వరద ఇంకా నీళ్లు పెరిగిపోతుంది. ఒక అబ్బాయి కొట్టుకొని పోయాడు. తర్వాత రెండో చేతిలో అబ్బాయి కూడా కొట్టుకొని పోయాడు. ఆ తల మీద కూర్చోబెట్టుకున్న అబ్బాయి కూడా కొట్టుకొని పోయాడు. ఇంకేం చేయాలో అర్థం కాక ఏదో మూట, బాగా వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కట్టుకున్నారు, మూటలో కట్టుకున్నారు. ఆ మూట పట్టుకుని భార్యను గట్టిగా పట్టుకున్నారు. కానీ వరద మాత్రం చాలా భయంకరంగా ఉంది. భార్య కూడా కొట్టుకుపోయిన తర్వాత నెమ్మదిగా వరద తగ్గడం మొదలుపెట్టింది. ఆ చేతిలో ఉన్న మూట పోయింది. అక్కడ కూర్చొని ఒకటే ఏడుస్తున్నాడు నారద మహాముని. అప్పుడు వెనక నుంచి ఒక మాట వినిపించింది. వీళ్ళందరికీ తెలుసు, నారద నాకు మంచినీళ్ళు తెమ్మన్నాను, ఎక్కడ మంచినీళ్ళు అని మాట వినిపించింది. వెనక తిరిగి చూసేటప్పటికి ఈయన కృష్ణుడు అనమాట. ఇదేంటిది, నా వాళ్ళందరూ ఎక్కడ, నా భార్య ఎక్కడ, పిల్లలు ఎక్కడ అంటే, నువ్వు వెళ్ళి కరెక్ట్గా 10 నిమిషాలు అయింది నారద, ఈ లోపల ఆయనకి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయి. ఇదే మాయ అంటే. టైం చూడండి, టైం సెన్స్ ఎలా ఉంటుందంటే అసలు మనం వేరే లెవెల్లోకి వెళ్తే ఈ టైం ఉండదు అక్కడ. ఇప్పుడు అది కూడా మీకు తెలుసు కదా, మీకు టైం స్పేస్ కాజేషన్, ఈ టైం స్పేస్ రిలేటివిటీ ఉంది కదా, అక్కడ మీరు ఆ లెవెల్లోకి వెళ్ళిపోతే కాంతి వేగంతో కనుక మీరు ప్రయాణం చేస్తే కనుక మీకు ఏమవుతుంది, ఏజింగ్ తగ్గిపోతుంది. అది చాలా స్టోరీస్ ఉన్నాయి, మీకు టైం ట్రావెల్స్లో చాలా స్టోరీస్ వస్తున్నాయి. అంటే ఇవన్నీ చూడండి, మనకి ఎప్పుడూ పురాణాల్లో చెప్పినవన్నీ కూడా ఇక్కడ ఈ స్టోరీల ద్వారా మనకి ఏం చెప్తున్నారు, టైం సెన్స్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. వాటిని లోకాలు అన్నారు. మనకి 14 లోకాలు ఉన్నాయన్నారు కదా, అవి ఏంటంటే జస్ట్ అవి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నటువంటి మేనిఫెస్టేషన్స్ అనమాట ఈ లోకాస్ అన్నీ. అంటే స్వర్గలోకం అన్నాం, ఆ స్వర్గలోకంలో ఏంటంటే అసలు వాళ్ళకి ఎప్పుడు ముసలితనం రాదు, వయసు అయిపోయినా సరే 100 ఏళ్ళైనా వాళ్ళు యవ్వనంలో ఉంటారు. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైం, ఈ ఏంటంటారు అది లెవెల్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అనమాట. అలా వాటిని లోకాలు అంటారు. సో అందుకని మనం అందరూ ఏంటంటే ఇంకా చాలా బాగుంది. స్వర్గలోకంలో అయితే ఇప్పుడు నాకు ఒక 30 ఏళ్ళు చివరికి నేను ఆనందంగా అనుభవిస్తాను యవ్వనాన్ని, అక్కడైతే 100 ఏళ్ళు ఉండొచ్చు కదా అని చెప్పి అందరూ కూడా నాకు స్వర్గలోక సుఖాలు కావాలని మనం పుణ్యాలు చేస్తూ ఉంటాం. పుణ్యం చేస్తే స్వర్గలోకం లభిస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్ని రోజులు అనుభవించిన తర్వాత నీ పుణ్యం అంతా క్షీణించిపోతే మళ్ళీ కిందకి రావాల్సిందే. అవన్నీ మనకు తెలియదు కదా. సో మనం ఎంతసేపు కూడా మనకు సుఖం కావాలి, ఆనందం కావాలని చెప్పి తిరుగుతూ ఉంటాం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇదంతా మాయ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైతే చూస్తున్నావో అది కరెక్ట్ కాదు, అది నీకు కరెక్ట్ పిక్చర్ కాదు అది. ఇంకొకటి మీకు సైన్స్లో మీరు చూసినట్లయితే, నేను చూసేటటువంటి యాంగిల్ని బట్టి అక్కడ ఎక్కడో చిన్న స్టార్ కనిపిస్తుంది. స్టార్ ఎగ్జాక్ట్గా అలా స్ట్రైట్గా లేదు అది. సో మెనీ థింగ్స్, అంటే లైట్ మనకి ఎంత ప్లే చేస్తుందంటే ఇందులో ఆ లైట్ ఎక్కడో ఉన్నదాన్ని ఎక్కడో చూపిస్తూ ఉంటుంది మనకి. సో ఇదంతా మాయా కదా, ఎగ్జాక్ట్గా నువ్వు చూడగలిగితే ఎగ్జాక్ట్గా నిన్ను నేను చూడట్లేదు, నువ్వు ఎలా ఉన్నావో నేను ఇప్పుడు చూడట్లేదు. ఈ డిస్టెన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. నా నుంచి నువ్వు ఎంత దూరంలో ఉన్నావో దాన్ని బట్టి నిన్ను నేను పాస్ట్లోకి వెళ్ళి చూస్తున్నాను నేను. సో ఇవన్నీ మీకు అంతకుముందు నేను కాన్సెప్ట్ చాలా చెప్పాను. ఈవెన్ సైన్స్ కూడా ఈరోజు అందుకే చాలామంది ఇప్పుడు ఈ ఐన్స్టీన్ థియరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈక్వేషన్స్ ఆఫ్ మాయా అని ఆయన ఒక ఆర్టికల్ రాశారు. E=mc² ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ ఆఫ్ మాయా. అంటే భారతీయ తత్వం దేనినైతే మాయా మాయా అంటూ చెప్పింది మన శంకరాచార్యుల వారు, వీళ్ళందరూ కూడా సేమ్ థింగ్ ఇప్పుడు సైంటిఫిక్గా వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏం చేశారు, మన భారతీయులు తెలివైన వాళ్ళు కాబట్టి ఆ మాయను పట్టుకుని ఏం చేస్తావు నువ్వు, నీకు కావాల్సింది లిబరేషన్, నీకు కావాల్సింది ఫ్రీడమ్, నీకు కావాల్సింది హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే ఎప్పుడు ఉండే హ్యాపీనెస్ నీకు కావాలి. ఆ మాయను వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కావాలంటే రీసెర్చ్ చేయొచ్చు, దానిలో ఇంట్రికేషన్స్ ఏమైనా ఆల్రెడీ కనుక్కున్నారు మన వాళ్ళు. ఎన్నో ఏళ్ళ నుంచి కనుక్కొని దానివల్ల దాన్ని పట్టుకుని వేలాడడం వల్ల నీకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఈరోజు చూడండి, ప్రపంచం చూస్తే ఇంత సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అయిన మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడా? ప్రతి నిమిషం భయం, ఎక్కడ మిసైల్ వచ్చి పడుతుందని భయం.
అలా ఉందా లేదా, ఏం సాధించాం మనం ఇంత రీసెర్చ్ చేసి? సో అది మన వాళ్ళు ఎప్పుడో కనుక్కున్నారు. అందుకే వాళ్ళు అనవసరంగా వాళ్ళు ఇటువంటి వాటిలోకి వెళ్ళలేదు. మైండ్ ద్వారా వాళ్ళు దేనిని తెలుసుకోగలరు అంతవరకే. ఆ మైండ్ని షార్ప్ చేసుకొని ఒక ఇన్స్ట్రుమెంట్గా తయారు చేసి అది వెళ్ళి ఎక్కడికో వెళ్ళి మొత్తం ఈ స్పేస్ అండ్ టైం అన్నీ వాళ్ళకి ఎలా అర్థమయ్యాయి. అలా చేసుకుంటూ వచ్చి వాళ్ళు మాయను పట్టుకుంటే ఎప్పటికీ ఆనందం రాదు అన్నది మన వాళ్ళు కనిపెట్టారనమాట. అది సో మనకు తెలుసో తెలియకో మనం ఈ మాయా ప్రపంచంలో ఉన్నాము. మనం తినేవి ఇవన్నీ మాయా ప్రపంచంలోనే ఉన్నాయి. ఈ 4 ఉంది కాబట్టి మనకు ఆ టేస్ట్ ఇదే, లేకపోతే ఏమీ లేదు కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఈ ఎప్పుడు కూడా మనల్ని భ్రమలోనికి గురి చేస్తూ ఉంటుంది అనమాట ఈ ప్రపంచం అంతా కూడా. సో స్వామీజీ ఏమంటారంటే, ఎవరైనా సరే ప్రతి వాళ్ళకి డెత్ వచ్చే వరకు ఇందులో మనం కొట్టుమిట్టాడుతూనే ఉంటాం. ఈవెన్ గొప్ప గొప్ప మహాత్ములు, రాజులు, ఆర్డినరీ ఒక పర్సన్ ఎవరైనా సరే ఇందులో ఇలా ఈదుతూ చివరికి ఏంటంటే మనము యాక్చువల్గా మనం ఏం చేస్తున్నా మనము ఆ ఫ్రీడమ్ కోసమే వెళ్తున్నాము. ఒక దొంగతనం చేస్తున్న ఫ్రీడమ్ కోసమే అని చెప్తారు స్వామీజీ. ఇవన్నీ కూడా చాలా న్యూ కాన్సెప్ట్స్ అనమాట. సో ఈ ప్రపంచంలో మనం 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మనకు వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పింది శ్రేయో మార్గం అండ్ ప్రేయో మార్గం. ప్రేయో మార్గం అంటే ఏంటంటే ఈ ప్రపంచాన్ని నువ్వు అనుభవించు, నీకు ఎంత కావాల్సి అంత అనుభవించు అంటారు కదా. నువ్వు మేక్ హే వెన్ ద సన్ షైన్స్ అంటే నువ్వు గడ్డి బాగా ఎండబెట్టుకోవాలంటే బాగా నువ్వేం చేయాలి, ఎండ ఉన్నప్పుడే చేసుకోవాలి, వర్షం వస్తే ఎండదు కదా. అట్లాగే మనం కూడా జీవితం ఉన్ననాళ్ళు ఏది చక్కగా అన్ని అనుభవాలు కూడా అనుభవించేయాలి. రకరకాల హోటల్స్కి వెళ్ళి తినాలి, రకరకాల సినిమాలు చూడాలి, లేకపోతే అమెరికాలు ఇవన్నీ వెళ్ళి మొత్తం అంతా చూసి వచ్చేయాలి. ఏదైనా సరే అనుభవించు అని ఒక పక్క మనకి ఇప్పుడు కూడా ఇది చెప్తూ ఉంటుంది. అంటే ఎంతసేపు నెగిటివ్, అయ్యో ఎప్పుడో చనిపోతామని చెప్పి ఎప్పటి నుంచి చావు గురించి ఆలోచించడం ఏంటి, అంతే కదా. ఎప్పుడో నాకు ఈ డబ్బులన్నీ అయిపోతాయని చెప్పేసి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా బ్యాంకులో దాచుకోవడం ఏంటి. ఉన్ననాళ్ళు హాయిగా తిరుగు, కారులో తిరుగు, హాయిగా ఏం కావాల్సి తినేసాయి, రేపటి గురించి ఆలోచించొద్దు, ఎంజాయ్ చేయి అని ఒక మార్గం మనకు చెప్తూ ఉంటుందన్నమాట. స్వామీజీ చెప్తున్నారు చాలా మంచిదే, ఇది చాలా పాజిటివ్. వాళ్ళు ఏం చేస్తారంటే అసలు నెగిటివ్ సైడ్ నుంచి అనవసరం, పెసిమిస్టిక్ అది అసలు అలా వెళ్ళొద్దు అంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు పాస్ట్ జరిగిన సంఘటనలు కొన్ని ఉన్నాయి, బ్యాడ్ సంఘటనలు, వాటన్నిటిని మనం అసలు ఎందుకు గుర్తించుకోకూడదు, ఎందుకంటే అవి మనకి చాలా కష్టాన్ని ఇస్తాయి కాబట్టి. అలా ఎప్పుడు మీరు చెడు నుంచి దూరంగా రాలేరు అన్నమాట. ఎందుకంటే వాటిని మనం, అది కూడా రియాలిటీ కదా, దానిని కూడా మనం ఏంటంటే యాక్సెప్ట్ చేయగలగాలి. చేసినప్పుడే అది కంప్లీట్గా మన నుంచి పోతుంది. ఇప్పుడు నువ్వు సప్రెస్ చేసావనుకో అదంతా మళ్ళీ నీకు ఎప్పుడో సప్రెస్ అయ్యి ఎప్పుడో కళల్లోనో లేకపోతే ఇంకో రకంగానో సైకలాజికల్గా నేను ఎఫెక్ట్ చేస్తాయి అవన్నీ కూడా. సో కేవలం పాజిటివ్ అని చెప్పి ఉండడం మంచిదే, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అది చాలా మంచిది జీవితంలో ముందుకు వెళ్ళడానికి. కానీ ఏమవుతుందంటే నిన్ను ఎప్పుడైనా నిజంగా కష్టం వచ్చినప్పుడు నిన్ను స్ట్రగుల్ చేయకుండా నిన్ను ఆపేస్తుంది, డిప్రెస్ అయిపోతావు, నీకు స్ట్రగుల్ చేయడానికి ముందుకు వెళ్ళనివ్వదు. స్ట్రగుల్ లేకుండా జీవితం లేదు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. స్వామీజీ చెప్పేది అది, ఎక్కడైనా సరే స్ట్రగుల్, నాకు తలనొప్పి వచ్చింది లేకపోతే జ్వరం వచ్చింది, స్ట్రగుల్ చేస్తున్నావే, ఆ స్ట్రగులే లైఫ్. ఆ స్ట్రగుల్ నుంచి ఏంటంటే దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి నువ్వు చేసే స్ట్రగులే అది లైఫ్ అనమాట. ఏమీ చేయకుండా అక్కడికి అయిపోయింది నాకు అంతా అని చెప్పేసి అలా పడి ఉండడం అది కాదు. నాకు మా మాతాజీ కొంతమంది ఉన్నారు మాతాజీ, వాళ్ళు ఏంటంటే తెలుసా, ఈవెన్ తలనొప్పి వచ్చినా వేసుకో, ట్యాబ్లెట్ వేసుకో, నేను ఐ విల్ ఓవర్కమ్ దిస్ పెయిన్ అలాగనమాట పట్టుదలగా. అలాగే డాక్టర్స్ ఏమైనా మందు ఇస్తే దానికి నిద్ర వస్తుంది కదా, స్లీపింగ్ పిల్స్ మనకి ఎప్పుడు వెంటనే మత్తు వస్తుంది, నేను పడుకోనంటే పడుకోను. వాళ్ళు ఏంటంటే ఎందుకు ఇస్తారు అది ట్యాబ్లెట్, మీకు కొంచెం రెస్ట్ వస్తే కనుక మీకు తగ్గుతుందని ఇస్తారు. కానీ వీళ్ళు మాతాజీ మేము విన్నాను, నేను చూడలేదు ఆ మాతాజీని. అయితే వారు ఏంటంటే నేను పడుకోనంటే పడుకోను, స్లీపింగ్ పిల్ వేసుకుని ఆవిడ కూర్చొని కళ్ళు చూస్తూ కూర్చొనే ఉండేవారట. అంటే ఈ నేచర్ని జయించడం ఉంటుంది. నేచర్ అంటే ఏంటి, బయట ప్రపంచం ఒకటి, ఇన్నర్ ప్రపంచం ఒకటి. ఇక్కడ మనం అవన్నీ లాగేస్తుంటాయి, ఇలా ఉండి అని చెప్పేసి. కానీ నేచర్కి వ్యతిరేకంగా వెళ్ళడం అన్నది మనకి స్వామీజీ చెప్పారు, అది లైఫ్ అంటే. కానీ మనకి ఏం చెప్తారు అసలు, నేచర్కి వ్యతిరేకంగా మీరు వెళ్తే మీకు చాలా రోగాలు వచ్చేస్తాయి, జబ్బులు నిజమే వస్తాయి, అందుకే వస్తాయి, ఎక్కువ రోగాలే వస్తాయి. కానీ నేచర్ని ఇంకా ఎంతసేపు ఆ నేచర్లో ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే నీకు ఇంకా హయ్యర్ వాల్యూస్ అనేది ఎప్పటికీ నీకు జీవితంలో రాదనమాట. సో స్ట్రగుల్ టు గో బియాండ్ నేచర్ అన్నది మానవ జీవిత లక్ష్యం. అదే నేచర్ తల ఊగుతూ నీకు ఎలా చెప్తే అలా వింటూ ఇక్కడ సక్సెస్ రాలేదు, నేను నేచర్ని వ్యతిరేకిస్తూ వెళ్తున్నాను, ఇక్కడ సక్సెస్ రాలేదు, నాకు చాలా రకరకాల రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే రోజుకి 8-9 గంటలు పడుకుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది, చాలా బాగుంటుంది, జస్ట్ లైక్ ఎనీ యానిమల్. కానీ అది గోల్ నీకు లైఫ్లో. నీకు 5 గంటలప్పుడు నువ్వు బాడీని ఓవర్కమ్ చేసినప్పుడే నీకు అది గ్రేట్ అని స్వామీజీ చెప్తారనమాట. సో ఈ విధంగా
మనము దీన్ని ఓవర్కమ్ చేయాలి అని స్వామీజీ చెప్తున్నారు. ఇది ఒక మార్గం. ఇక రెండవ మార్గం ఏంటంటే ఇంకేం లేదా, ఈ నేచర్కి మనం తల ఒగ్గి ఎలా ఉంటే అలాగా, ఏడవమంటే ఏడ్చి నవ్వమంటే నవ్వి, ఇదేనా మార్గం అంటే? లేదు. స్వామీజీ చెప్తున్నారు ప్రతి వాళ్ళకి కూడా ఒక వాయిస్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ ఏంటంటే ఇదంతా మాయా, కరెక్టే, మనల్ని ఆడిస్తూ ఉంటుంది, కానీ దీని వెనుక నుంచి ఒకటి ఉంది, ఒక శక్తి ఉంది. దాన్ని ఈ మొత్తం ఈ మాయా ప్రపంచాన్ని అంతటి కూడా అధీనంలో ఉంచుకునే ఒక శక్తి ఉంది, అదే ఆత్మశక్తి అని మనకు అన్ని మతాలు చెప్తాయి. ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో చెప్తారంతే. క్రైస్ట్ ఏమని చెప్తారంటే మొత్తం అంతా వదిలేసి, నీకు కష్టాన్ని అంతటిని వదిలేసి భారం అంతా నా మీద వేసి నా వెనుక రా అని చెప్తారు. ఇక్కడ భగవద్గీతలో ఆయన కన్నా ముందు ఎన్నో వేల సంవత్సరాల క్రితం, క్రైస్ట్ కన్నా ముందు దాదాపు 3-4 వేల సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇది ఏం చెప్తున్నారు? దైవీ హ్యేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అంటే ఈ మాయ ఉందే, దీన్ని ఎలా దాటవచ్చు అంటే నన్ను ఆశ్రయించి, భగవంతుడిని ఆశ్రయించి దానిని మనము ముందుకెళ్ళచ్చు అని చెప్తున్నాయి. అలాగే వేరే శ్లోకం కూడా ఉంది ఒకటి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇది అది ఆ గోల్ ఈ గోల్ ఇవన్నీ పట్టుకుంటావు ఎందుకు? నీకు ముందుకు జీవితంలో నీ ముందు ఏదైతే వస్తుందో ఆ పని చేస్తూ వెళ్ళు, నా మీదే నువ్వు ఆధారపడి జీవించు. సో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అన్ని పాపాల నుంచి, అన్ని కష్టాల నుండి, అన్ని భయాల నుండి నేను నిన్ను మోక్షయిష్యామి, నిన్ను ఫ్రీ చేస్తాను. మోక్షం అంటే ఫ్రీడమ్. మా శుచః, నువ్వు బాధపడద్దు అనవసరంగా. అన్ని చిన్న చిన్న విషయాలు నువ్వు బాధపడతావు ఎందుకు? నన్నే తలుచుకో, ఆ బాధపడే టైంలో నన్ను తలుచుకో, నెమ్మదిగా నీకు ఆ శక్తి నేను ప్రసాదిస్తాను అని ఎక్కడి నుంచో ఒక వాయిస్ వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. స్వామీజీ చెప్తారు ఆ వాయిస్ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది నీ లోపల నుంచే, కానీ నువ్వు వినవు ఆ వాయిస్. ఎప్పుడు వింటావంటే ఎవరు ఎన్ని చెప్పినా నీకు వినవు. ఎన్నో పుస్తకాలు రాసాయి వీళ్ళు, ఎందుకు అనవసరంగా అక్కడ స్ట్రగుల్ అవుతావు అని చెప్పినా వినరు. ఎప్పుడైతే నీకు నువ్వుగా నువ్వు జీవితంలో అనుభవించినప్పుడు మాత్రమే నీకు అది అర్థమవుతుంది. చాలామంది అంటూ ఉంటారు మా దగ్గరికి వచ్చి, చాలామంది చాలా కష్టాలు పడి వచ్చేస్తున్నారు, యూజువల్గా వస్తారు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు. అయ్యో ఆ రోజు మీరు నాకు ఎందుకు చెప్పలేదు, నాకు ఈ మ్యారేజ్ చేసుకోవద్దని, ఇప్పుడు అన్నీ నాకు కష్టాలే. ఆ రోజు నేను చెప్పుంటే నువ్వు ఉండేదానివా, వినేదానివి కాదు. అది చెప్తున్నా. అదేంటి మ్యారేజ్ అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అది రకరకాలు. నువ్వు పోనీ ఎంబీబీఎస్కి వెళ్ళావు, ఆ రోజు ఎంబీబీఎస్కి ఎందుకమ్మా, నువ్వు ఇంజనీరింగ్కి వెళ్ళి నువ్వు వింటావా? నీకు లోపల అది ఉంది, వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలని చెప్పి ఆ కోరిక ఉన్నంత వరకు నీకంటూ నీకు అనుభూతి రావాలి తప్ప, అనుభవం రావాలి తప్ప వేరే వాళ్ళు చెప్తే మనం వినమన్నమాట. అది స్వామీజీ చెప్తున్నారు. అంతే ఎప్పుడు ఉంది ఇది. ఆ ఫ్రీడమ్ కోసం ఎప్పుడంటే నీకు ఆ కష్టం కలిగినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అనమాట, దీనికి ఎండింగ్ లేదు ఇంకా, అందుకని ఇది ఒక సరైన మార్గం కాదు అని చెప్పి అప్పుడు నీకు అనిపిస్తుంది. నాకు మొన్న ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, మొన్న కూడా నేను క్లాస్లో చెప్పినట్లున్నాను. సడన్గా అమ్మాయిలో ఎంతో చేంజ్ అనమాట. చదువుకొని జాబ్ చేస్తుంది, అంతా బాగుంది. సడన్గా ఏంటంటే తనలో చేంజ్ వచ్చి, ఏదున్నా శాశ్వతం కాదు కదా. ఇప్పుడు నాకేంటంటే ఏదో నాకు మ్యారేజ్ ఇప్పుడు అయినా లేకపోయినా నాకేం లేదు, రెండిటికి నేను చాలా న్యూట్రల్గా ఉన్నాను. భగవంతుడే ఆయన దారి చూపిస్తాడు అంతా కూడా. సో ఇది ఈ లోపల నుంచి ఒక వాయిస్ అనేది మనకు తెలియకుండానే అది వస్తుందన్నమాట. ఆ వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే మొత్తం ఈ మన యొక్క అన్ని యాటిట్యూడ్ అంతా మారిపోతుంది. ఇప్పటివరకు భయంకరంగా కనిపించిన మనుషులందరూ కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రపంచం అంతా చాలా క్రూయల్, అసలు ఈ ప్రపంచంలో నీతి లేదు, నిజాయితీ లేదు, ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాం మనం. వాళ్ళు కూడా ఆ చేంజ్ వస్తుంది. ఏమర్థమవుతుందన్నమాట మనకి ఈ ప్రపంచం తీరిందే. ఒక్కొక్క రోజు ఒక మనిషి మంచిగా ఉంటాడు, ఇంకో రోజు చెడుగా, అదే మనిషి చెడుగా మాట్లాడతాం. కొంతమంది మనుషులు మంచిగా ఉంటారు, కొంతమంది చెడుగా ఉంటారు, కొంతమంది మనకు అనుకూలంగా ఉంటారు, కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ద్వంద్వాలు అనేవి ఎప్పుడు ఉంటాయి ఈ ప్రపంచంలో, దాని నుంచి నువ్వు బయటికి రాలేవు అన్న విషయం అర్థమయ్యి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే టర్నింగ్ అన్నది జరుగుతుంది. ఆ టర్నింగ్ జరిగినప్పుడు ప్రతి విషయంలో, ప్రతి నెగిటివ్ విషయంలో, ప్రతి కష్టంలో కూడా నువ్వు అర్థాన్ని చూస్తావు. మీనింగ్ ఇన్ ఎవ్రీ డిఫికల్టీ. ఏది జరిగినా ఇది ఏదో ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. దానిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం, మనం దాని నుంచి పారిపోం జీవితంలో. అప్పుడు మీకు రియల్ ఫ్రీడమ్ వస్తుంది. మీకు కాళికామాతను చూసారు కదా, మీరు ఎప్పుడైనా కాళికామాతను చూస్తే మన సమాజంలో ఏంటంటే అసలు బాబోయ్ ఇక్కడ అసలు మన ఇంట్లో పెట్టుకోకూడదు ఆ యొక్క ఫోటోని. ఎక్కడో శ్మశానాల దగ్గర చిన్న గుడి కట్టేవారు అప్పట్లో. స్వామీజీ అంటారు కబడ్దార్, ఆవిడనే మీరు ఆరాధించాలి, అప్పుడే మీరు నిజమైన లైఫ్ మీది. ఆవిడంటే ఏంటి, కాళికామాత అంటే ఎలా ఉంటుంది, ఒక చేతితో 2 చేతులతో ఆవిడ వరాలను ఇస్తుంది, అభయాన్ని ఇస్తుంది, ఇంకో 2 చేతులతో సంహారం చేస్తుంది. అది సృష్టి యొక్క నైజం, అది ట్రూత్, అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్.
మరి దానిని నేను సగమే కావాలి నాకంటే ఎట్లాగా? సో కళ్ళు తెరిచి అప్పుడే మనకు స్ట్రగుల్ వస్తుందన్నమాట. అంటే చెడు కానీ నెగిటివ్ కానీ దానిని మనం భయపడడం మానేస్తాం. ఫేస్ చేసే ధైర్యం కోసం మనం భగవంతుని ప్రార్థిస్తాం. సో మనం మొత్తం యాటిట్యూడ్ అనేది మారిపోతుంది. అందుకే స్వామీజీ అంటారు, లెట్ శ్యామ డాన్స్ ఇన్ దిస్ క్రిమేషన్ గ్రౌండ్. ఆయన పెద్ద కవిత్వం రాశారు. ఆవిడ ఆ సంహారంతో మొత్తం డాన్స్ చేయనివ్వండి, ఎందుకు భయం మీకు? మీరు బియాండ్ దట్ శివ, దట్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది మీ అసలు తత్వం. అందుకని నెగిటివ్స్ని చూసి మనం భయపడకూడదు. స్వామీజీ దగ్గర సిస్టర్ నివేదితాలు చూస్తారు మీరు, అది ఆ స్పిరిట్. అలాగ డెత్ వచ్చేస్తుంది, ఆవిడ జస్ట్ బ్లడ్ డిసెంట్రీ వచ్చి ఆవిడ చనిపోయారు ఆ రోజుల్లో. చూడండి, అంత వాల్యుబుల్ సోల్. ఒక పక్క నుంచి ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, పడవ మునిగిపోతుంది, కానీ నేను సూర్యోదయాన్ని చూస్తున్నాను అంటారు ఆవిడ. చివరి మాటలు అవి, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ, ఆవిడ మాటలు అవి. చూడండి ఒకసారి, అది ఆవిడ కూడా అదే అంటారు. ఎక్కడైతే మీకు మీరు భయపడుతున్నారో, ఏ విషయానికైతే మీరు భయపడుతున్నారో అక్కడే భగవంతుడు దాగి ఉన్నాడు. ఆవిడ మాటలు అవి. ఈ ప్రపంచంలో దేనిని చూసి మీరు భయపడి దూరంగా పారిపోతున్నారో అక్కడే భగవంతుని యొక్క అమ్మ తొంగి చూస్తూ ఉంటుంది. అక్కడ కేవలం మిఠాయిలు తినడానికి మనం రాలేదు ఇక్కడికి, రసగుల్లాలు తినడానికి కాదు. జీవితంలో లైఫ్లో రెండింటిని ఈక్వల్గా ఫేస్ చేసే ధైర్యాన్ని ఇవి స్వామీజీ మాటలు. అందుకే అందరూ తీసుకోలేరు దీన్ని. సో ఇది అనమాట ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ఏంటంటే రెండు ఉంటాయి జీవితంలో. నీకు నిజంగా ప్రశాంతత కావాలంటే నువ్వేం చేయాలి? రెండింటిని అధిగమించి పైకి వెళ్ళాలి. ఏది నిన్ను ఎఫెక్ట్ చేయలేదు అటువంటి స్థాయికి మనం చేరుకోవాలి. యస్మిన్ స్థితోన దుఃఖేన గురునాపి విచాల్యతే, అంటే ఈ పెద్ద దుఃఖం కూడా నిన్ను విచలితం చేయలేదు, అక్కడ భగవంతుడు ఉంటాడు. సో ఇది మన స్వామీజీ చెప్తున్నారు. సో ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు ప్రతిదీ కూడా ఫ్రీడమ్ వైపుకే వెళ్తుంది. మీరు ఆలోచించి చూస్తే అది మీకు తెలియట్లేదు. ఇక మతం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ మతం విషయానికి వస్తే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఆరాధిస్తున్నారు. కొంతమంది మనం చెప్పుకున్నామన్న ట్రైబల్ గాడ్స్ అంటారు, చిన్న చిన్న ఏంటంటారు చాలా క్రూయల్ గాడ్స్, వాళ్ళందరినీ చంపేస్తారు, అందరినీ చంపి సంహరించేసి విజయాన్ని తీసుకొచ్చే వాళ్ళందరూ వాళ్ళకి గాడ్స్. అలాగే వచ్చే కొద్దీ కూడా మనం చెప్పుకున్నామను మన యొక్క భగవంతుని పైన మన అవగాహన కూడా పెరుగుతూ ఉంటుంది, మనం పెరిగే కొద్దీ కూడా. స్వామీజీ ఏం చెప్తారంటే ఇక్కడ ప్రిమిటివ్ ట్రైబల్ గాడ్స్ దగ్గర నుంచి మోనోథియిజం అద్వైతం వరకు కూడా వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ వైపే వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా తెలుసో తెలియకో ఒక్కొక్క స్థాయిలో. అందుకని ఏది కూడా మంచి చెడు అని మనం చెప్పలేము. మంచి చెడు అనేది కేవలం గ్రేడేషన్ అంతే. ఈ బార్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చేసాను, ఒకే బార్ అది. ఈ బార్ ఇటు తీసుకొస్తే చెడు అవుతుంది, అటు తీసుకెళ్తే మంచి అవుతుంది. సో అవి రెండు రకాలు కాదు, అది ఒకే విషయం తక్కువ ఎక్కువ. సో డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ ఇన్ డిగ్రీ. ఇది స్వామీజీ స్పెషల్ ఐడియా అనమాట ఇది. సో ఇక్కడ మంచి చెడు అనే డిమార్కేషన్ అనేది ఎప్పుడు కూడా లేదు. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మనకి ఏం చేస్తున్నారనమాట, దీనివైపే వెళ్తున్నారు. నేను కొన్ని చదువుతాను స్వామీజీ కొటేషన్స్ డైరెక్ట్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ద సన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద గోల్, సో ఈజ్ ద ఎర్త్ ఇన్ సర్క్లింగ్ రౌండ్ ద సన్, సో ఈజ్ ద మూన్ ఇన్ సర్క్లింగ్ రౌండ్ ద ఎర్త్. టు దట్ గోల్ ద ప్లానెట్ ఈజ్ మూవింగ్ అండ్ ద ఎయిర్ ఈజ్ బ్లోయింగ్. Everything is struggling towards that. The saint is going towards that voice. He cannot help it. It is no glory to him. So is the sinner. The charitable man is going straight towards that voice and cannot be hindered. The miser is also going towards the same destination. The greatest worker of good hears the same voice within and he cannot resist it. He must go towards the voice. So with the most arrant ఐడ్లర్. చూడండి, ప్రతి వాళ్ళు కూడా తెలుసో తెలియకో దానివైపు వెళ్తున్నారు ఫ్రీడమ్ కోసమే అన్నది స్వామీజీ ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు ఈ రిలీజియన్ దగ్గరకు మనం వచ్చాం కదా, ఇక్కడ మనకు హెడింగ్ ఏంటి, వేదాంత అండ్ ఫ్రీడమ్. సో ఇక్కడ ఫ్రీడమ్ గురించి చెప్పారు మనకి. సో వేదాంత పార్ట్ ఏంటి అందులో అనేది ఇక్కడ చెప్తున్నారు స్వామీజీ. సో అన్ని రిలీజియన్స్ కూడా అలాగే మరి ఒక్కొక్క స్థాయిలో ఉండి అన్నీ కూడా ఒకే వైపుకి వెళ్తూ ఉంటే మరి ఎందుకు ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి, అన్నిట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అన్నది అందరూ తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ వేదాంత అన్నది, ఉపనిషత్తులు అన్నది ఆ కామన్ థ్రెడ్ని మనకు తెలియచేస్తున్నాయి అని చెప్తున్నారు. సో కామన్ థ్రెడ్ ఏంటనమాట, కామన్ థ్రెడ్ ఏంటి మనది ఆత్మ, ఫ్రీడమ్ ఏం కాదు. కామన్ థ్రెడ్ మనం అందరూ కూడా ఫ్రీడమ్ వైపే వెళ్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్నాము. కొంతమంది ఈ ఒక్క తాడు విప్పుకుంటే కొంతమంది 2 తాళ్ళు విప్పుకున్నారు, కొంతమంది 100 తాళ్ళు విప్పుకున్నారు. ఇదే తేడా. కానీ అందరూ కూడా అందులో ఆ బాండేజ్ ఎక్కడుంది, మైండ్లోనే మెయిన్ బాండేజ్ అంతా కూడా. సో మైండ్ నుంచి ఆ బాండేజ్ వచ్చి తెగిపోయే కొద్దీ కూడా మనకి ప్రపంచం యొక్క రహస్యాలన్నీ మనకు అర్థమవుతాయి.
సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ మాయా ప్రపంచం ఉంది, కానీ ఈ మాయకు అతీతంగా ఉన్నటువంటి భగవంతుడు ఉన్నాడు. అది మన ఉపనిషత్తుల్లో కూడా చెప్తారనమాట. ఆయన మాయాధీశుడు, హీఈస్ ద మాస్టర్ ఆఫ్ మాయా అన్నది మనకు చెప్తున్నారు. అయితే ఇక్కడ తేడా ఏంటంటే మిగిలిన మతాలు కూడా చెప్తున్నాయి భగవంతుడు ఉన్నాడు అని చెప్తున్నాయి, రకరకాల పర్సనల్ గాడ్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, నువ్వు వేరు ప్రపంచం వేరు, భగవంతుడు వేరు అన్న ఐడియాతో ఉన్నారు. కానీ ఈ వేదాంతం ఏదైతే ఉందో అక్కడెక్కడో లేరు, భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అన్నది మన వేదాంతం చెప్తుంది. సో ఇక్కడ మీరు వెతికినప్పుడు భగవంతుడు మీ మధ్య ఈ డిఫరెన్సెస్ రావు. ప్రతి వాళ్ళు కూడా అంతర్ముఖం అయ్యి తన మనసుని సరి చేసుకుంటే మీకు తేడాలు ఎక్కడొస్తాయి? మీరు బయట చూసి ఇదే భగవంతుడు అంటున్నారు కాబట్టి మీకు తేడాలు ఇక్కడ వస్తున్నాయి మనకి. సో ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడైతే అంతర్ముఖం అయ్యారో వేదాంతం ఏం చెప్తుంది, ఇక్కడ భగవంతుని వెతకండి. భగవంతుని ఇక్కడ వెతుకుతూ ఉంటే మిమ్మల్ని నీతిగా ఉండు, నైతికంగా ఉండు, అబద్ధాలు ఆడొద్దు ఇలా ఎవరు చెప్పక్కర్లేదు. మీరు ఆ ప్రాసెస్లోనే మీరు నైతికంగా తయారైపోతూ ఉంటారు. ఎందుకంటే నైతికంగా లేకపోతే, అన్సెల్ఫిష్గా లేకపోతే మీరు భగవంతుని మీకు దొరకడు. సో ఇక్కడ భగవంతుని వెతకడం వల్ల మీరు వేరేగా సమాజ సంస్కరణలు ఏం చేయక్కర్లేదు. అందరినీ మీరు సయోధ్యగా ఉండండి, అందరూ కలిసి ఉండండి చెప్పక్కర్లేదు. ఇక్కడ మీకు వెళ్తే కామన్ పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అది ఒక ఈ వేదాంతం మాత్రమే చెప్తుంది. ఓకే, ఇక్కడ స్వామీజీ వర్డ్స్ మళ్ళీ కొన్ని ఉన్నాయి, అవి చదువుతాను. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ద గాడ్ ఆఫ్ హెవెన్ బికమ్స్ ద గాడ్ ఇన్ నేచర్. అందరూ ఏం చెప్తారు, అన్ని మతాలు ఏం చెప్తాయి, మన మతంలో కూడా ఉంది, హిందూ ధర్మంలో కూడా ఉంది హెవెన్. కానీ అది చాలా ప్రిమిటివ్ స్టేజ్ అనమాట. మనకి ఇంకా హయ్యర్ లెవెల్స్ మన వాళ్ళు వెళ్ళారు. సో ద గాడ్ ఆఫ్ హెవెన్ బికమ్స్ ద గాడ్ ఇన్ నేచర్ అండ్ ద గాడ్ ఇన్ నేచర్ బికమ్స్ ద గాడ్ హూ ఈజ్ నేచర్. చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి ఈ వర్డ్స్ అనేవి. ఫస్ట్ ఎక్కడో స్వర్గంలో ఉన్నాడు, తర్వాతమే ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడే, ఈ ప్రకృతి భగవంతుడు అన్న భావం వచ్చింది. See, and the God in nature becomes the God who is nature, and the God who is nature becomes the God within this temple of the body, and the God dwelling in the temple of the body at last becomes the temple itself, becomes the soul and man, and there it reaches the last words it can teach. సో ఎప్పుడైతే మనం భగవంతుని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగామో మతంలో కానీ ధర్మంలో కానీ చిట్ట చివరి మాట అక్కడి నుంచి వస్తుంది. ఇవన్నీ చెప్పేవన్నీ కూడా సెకండరీ అని చెప్తున్నారు. సో ఈ వేదాంత అనేది మతాలన్నింటినీ కూడా ఈ విధంగా కనెక్షన్ చేస్తుంది, ఇక్కడ చూసుకోవాలని చెప్తుంది. ఫస్ట్ అక్కడ చూస్తున్నావు కరెక్టే, నెమ్మదిగా ఇక్కడ చూసుకోవడం నేర్చుకో, అప్పుడే నీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఈ ప్రకృతి అనే దాని నుంచి మనం భయపెడుతూ ఉంటుంది కదా, ప్రకృతి బీభత్సం చేస్తూ ఉంటుంది. ప్రకృతి అంటే మనుషులు కూడా, కొంతమంది మనుషులు అంటే భయం మనకి, కొన్ని ప్లేసెస్ అంటే భయం, రకరకాల భయాలు, ఇవన్నిటి నుంచి కూడా ఫ్రీడమ్ని మనకి ఈ వేదాంత అనేది ప్రసాదిస్తుంది. కేవలం ఇంటలెక్చువల్గా ఇలా చదివి లెక్చర్స్ ఇవ్వడం వల్ల రాదు, అది కేవలం సాధన వల్ల వస్తుంది అనమాట. ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు మన లోపల అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, ఇంకా లాస్ట్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వెరీ పవర్ఫుల్ వర్డ్స్, అవి మనం చదివి ఈ లెక్చర్ ముగిద్దాం. దెన్ అండ్ దెన్ అలోన్ విల్ ఆల్ డిఫికల్టీస్ వ్యానిష్, దెన్ విల్ ఆల్ ద పెర్ప్లెక్సిటీస్ ఆఫ్ హార్ట్ బి స్మూత్ అవే, all crookedness made straight, then will vanish the delusion of manifoldness and nature, and Maya, instead of being a horrible, hopeless dream as it is now, will become beautiful, and this earth, instead of being a prison house, will become our playground, and even dangers and difficulties, even all sufferings will become deified and show us their real nature, will show us that behind everything, as the substance of everything, He is standing, and that He is the one real self. ఇవన్నీ ఉపనిషత్తులో ఉన్నాయి. స్వామీజీ చెప్పే జస్ట్ ఉపనిషత్స్ ఇమిటేషన్ చెప్తున్నారు స్వామీజీ, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నారు. మొత్తం నీ హృదయంలో ఉండేటువంటి సంశయాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, నీ భయాందోళనన్నీ కూడా పటాపంచలైపోతాయి ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగావు. రామకృష్ణ పరమహంస చెప్తూ ఉండేవారు, ఎప్పుడు కూడా ఈ సంసారం అంతా కూడా ఎప్పుడైతే భగవంతుని తెలుసుకున్నావో అది మజార్ కుటి, అంటే ఒక ఆనందమైనటువంటి ప్రదేశం అనమాట, ఆడుకుని పాడుకునే ప్రదేశం అవుతుంది. లేకపోతే ఇది చాలా భయంకరంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలి. తత్వాన్ని తెలుసుకోవాలంటే జీవితంలో పాజిటివ్ అండ్ నెగిటివ్ వాటి పట్ల రెండింటి పట్ల నువ్వు ఒకే రకమైన యాటిట్యూడ్తో ఉంటూ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా ఒక పుండు ఉందనుకోండి, ఆ పుండుని అందంగా నువ్వు ఎక్కడో పుండు ఉంది దానిపైన ఒక గోల్డెన్ క్లాత్ వేసి కప్పేసావు అనుకో, ఎన్నాళ్ళు కప్పగలవు నువ్వు లోపల పుండుని? అది ఎప్పటికైనా సరే బయటకు వస్తుంది. ఆ గోల్డ్ క్లాత్ పక్కకి వెళ్ళగానే విత్ ఆల్ ఇట్స్ అగ్లీనెస్
ఆ పుండు అనేది మనకు మళ్ళీ కనిపిస్తుంది. ఆ విధంగా లోపల ఏదైతే నెగిటివిటీ ఉందో మన లోపల దాన్ని కూడా మనం ఫేస్ చేయగలగాలి. అది ఫేస్ చేయడం కేవలం మెడిటేషన్ ద్వారా సాధ్యం అవుతుంది. మెడిటేషన్లో మీరు చేస్తున్నప్పుడు ఎన్ని రకరకాలు వస్తూ ఉంటాయి ఆలోచనలన్నీ కూడా. వాటన్నిటిని కూడా కాన్షియస్ లెవెల్లో తీసుకుని వచ్చి మైండ్ ప్యూరిఫై చేసుకున్న తర్వాత, ప్యూరిఫై చేసుకోవడం అంటే ఏంటి, చాలా స్పాంటేనియస్గా నీ మనసులో మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు. నువ్వు ఏ ఆలోచన ఆలోచించినా అది చాలా పవిత్రంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అర్థమైందా? స్వార్థంగా ఉండదు. ఏదో పిచ్చి పిచ్చి ఆలోచన చేయదు మనసు. అప్పుడు కేవలం ఒక పాజిటివ్ థాట్స్, మంచి ఆలోచనలే న్యాచురల్గా వస్తుందన్నమాట. అటువంటి మైండ్, అలా తయారైన మైండ్లో నీకు భగవంతుని యొక్క తత్వం అర్థమవుతుంది. నెమ్మదిగా దాన్ని కూడా ఎప్పుడైతే కామ్నెస్ వచ్చిందో దాని యొక్క తత్వం మనకు అర్థమవుతుంది అనమాట. టర్బులెంట్ మైండ్తో ఎప్పుడు కూడా భగవంతుని మనం తెలుసుకోలేము. ఇది స్వామీజీ చెప్పింది ఇక్కడ. ఏమన్నా నేను మిస్ అయ్యే పాయింట్స్ తెలీదు, కానీ ఆల్మోస్ట్ నేను జిస్ట్ అంతా చెప్పడానికి ప్రయత్నం చేశాను. మేబీ వెనక ముందు అవ్వచ్చు. మీకు ఎవరికైనా ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఈ సబ్జెక్ట్ పైన. మాతాజీ, మనం ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో ఇక్కడ మనం భూమి మీద పుడతాము. మంచి పనులు చేసి మళ్ళీ అందుకని స్వర్గలోకానికి వెళ్ళిపోతాము. అవన్నీ మంచి పనులు అయిపోతే మళ్ళీ భూమి మీద పుడతాము. అలాగా సైకిల్ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది మాతాజీ? ఆద్య ప్రశ్న చూసారా? సో ఇప్పుడు మనం చెప్పుకునేది యాక్చువల్గా తనకి చాలా శ్రద్ధగా వింటే తనకు అర్థమవుతుంది. ఈ సైకిల్ అన్నదంటే ఈ యువరాశులు ఉన్నాయి కదా, అలా ఒక్క దాని నుంచి ఒకదాని అలా వస్తూనే ఉంటాం. ఎంతసేపు ఈ ప్రపంచంలోనే మన తృప్తి చూసుకుంటే ఇంకా ఏవో కోరికల గురించి వాటి గురించి మనం చేసామంటే ఇది మొత్తం ఎప్పుడు ఇంక తిరుగుతూనే ఉండాలి. ఒక జన్మ నుంచి వేరే జన్మకి అలా తిరుగుతూనే ఉంటాము. దీనికి ఇప్పుడు నేను చెప్పాను ఏంటంటే భగవంతుడిని ఆశ్రయించడం తప్ప వేరే ఉపాయం లేదు దీనికి. భగవంతుడు అంటే ఎక్కడో పైనుండే అని కాదు, నీ లోపలే ఉన్నాడు. నీ లోపలే ఉన్నాడంటే ఎలా ఉన్నాడు? నీ లోపల ఎలా ఉన్నాడు? ఆయన మనసుతో అర్థం చేసుకోలేము, ఇంద్రియాలతో చూడలేము. అది ఎలా అయితే నీ మనసుని నీ ఇంద్రియాలని చాలా చక్కగా నియంత్రించుకోవడం వల్ల ఆ లోపల ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క తత్వం నీకు అర్థమవుతుంది. గొప్ప వాళ్ళందరూ అలా చూసిన వాళ్ళే, అందుకే ఇంత గొప్పగా తయారు. ఇప్పటికూ గుర్తుపెట్టుకున్నాం వాళ్ళని. వాళ్ళు ఏం చేశారనమాట, నాకు ఈ ప్రపంచం వద్దు, నాకు భగవంతుని యొక్క తత్వం కావాలి అని చెప్పి ఎప్పుడూ కూడా వాళ్ళు తిండి నిద్ర ఏమీ లేకుండా వాళ్ళు ఎప్పుడు భగవంతుని గురించి ఏమీ చూడనటువంటి భగవంతుని గురించి వాళ్ళు వ్యాకులు పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఈ ప్రపంచంలో మనం అనుకున్నది సాధించలేమని చెప్పేసి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మనం ఏజ్లో ఎప్పుడు ఎంతసేపు ఈ సినిమాలు సెల్ ఫోన్ ఇది కాదు మనం చేయాల్సింది. మన లోపల ఏదో ఒక సైలెంట్ స్పేస్ ఉంది, సైలెంట్ స్పేస్ ఉంది. అది మనసు ఆలోచించినంతసేపు ఆలోచించకూడదు. అక్కడ జస్ట్ నువ్వు కళ్ళు మూసుకుంటే ఆలోచనలు రాకుండా కేవలం ఒక భగవంతుని యొక్క తత్వం నీ లోపల వచ్చిందనుకో, అప్పుడు నువ్వు ఆ దారిలో ఉన్నట్లు అనమాట. అలా కళ్ళు మూసుకున్నాను కానీ లోపలంతా ఈ ఆలోచనలు అక్కడ అది చూసింది ఇక్కడ చూసింది ఏదో గుర్తుకొచ్చి అది కాదు. మనసులో ఆలోచనలు తగ్గే కొద్దీ నువ్వు భగవంతుని చేరువవుతావు. అంటే మనసులో ఆలోచనలు ఆలోచించకూడదు, ఎలా చేస్తాం, ఎలా చదువుకుంటాం అనొచ్చు నువ్వు, అవునా కదా? మనసు ఆలోచించకూడదు, ఎలా చదువుకుంటాం అనే డౌట్ వస్తుందా నీకు? అంటే అర్థం, మనసు ఆలోచించదని అని చెప్పట్లేదు, మనసు యొక్క ఆలోచనలు నీ కంట్రోల్లో ఉండాలి. అది నువ్వు చేయాల్సింది. నువ్వు ఇప్పుడు చదువుకోవాలనుకున్నావు, నీ ఫిజిక్స్ చదువుతున్నావు, నువ్వు ఫిజిక్స్ తప్ప ఇంక వేరేది ఏం రాకూడదు నీ దగ్గరికి. అప్పుడు అదనమాట. అప్పుడు ఏంటంటే నువ్వు ఎలా చేయాలనుకుంటు కూర్చున్నప్పుడు నేను ఈరోజు ఏ ఆలోచించాలంటే ఆలోచించదు మనసు. ఫస్ట్ ఏం అలవాటు చేసుకోవాలి, ఏది ఆలోచించాలని అనుకుంటానో దానిని ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అలా నీకు డిసిప్లిన్ వచ్చినప్పుడు ఏది ఆలోచించద్దు అని నీకు చెప్పినప్పుడు మెడిటేషన్ టైంలో అది ఆలోచించకుండా ఉంటుంది. అర్థమైందా? సో ఈ విధంగా ఏంటంటే ఎక్కడో చూడక్కర్లేదు, భగవంతుడు నీ లోపలే ఉన్నాడు. కానీ బయట ఎందుకండి మరి రాముడు కృష్ణుడు ఇవన్నీ వద్దంటలేదు. వాళ్ళు అటువంటి మహాత్ములు, ఇటువంటి స్టేట్లో ఉన్నటువంటి మహాత్ములు వాళ్ళందరూ కూడా. వాళ్ళ జీవితం అంతా కూడా నేను ఏదైతే చెప్పానో అటువంటి స్టేట్లో ఉండి వాళ్ళు జీవితం సాగించారు. కాబట్టి వాళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్, వాళ్ళందరూ సింబల్స్. వాళ్ళని చూస్తే మనకి స్టేట్ గుర్తొస్తుంది, అందువల్ల వాళ్ళు కావాలి మనకి. కానీ వాళ్ళందరినీ మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మనలో మనం ఆ భగవంతుని తత్వాన్ని చూడడానికి ప్రయత్నం చేయాలి. అది అర్థమైందా? అదే ఫ్రీడమ్. ఇప్పుడు చెప్పింది అదే. సో ఇది పోవాలి, ఇంక నాకు మళ్ళీ జన్మ వద్దు, నేను భగవంతుని తత్వంలో లీనమైపోవాలి, నాకు మళ్ళీ ఇది ట్రాన్స్మైగ్రేటరీ వరల్డ్ అన్నది వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేయాలన్నమాట, భగవంతుని ఆరాధించాలి. భగవంతుని ఆరాధించడం అంటే నీలో ఉన్నటువంటి భగవంతుని యొక్క తత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి కొంత సమయాన్ని కేటాయించాలి. అర్థమైందా? మాతాజీ, మీరు అన్నారు కదా మాతాజీ, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టైమ్ జోన్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టైమ్ రమ్స్, డిఫరెంట్
లోకాలని. అలాంటప్పుడు మనం మాయని అధిగమించాలంటే వి మస్ట్ బీ అవుట్ ఆఫ్ ద రమ్ ఆఫ్ టైం కదా మాతాజీ. అంటే ఇప్పుడు మనం పుణ్యం చేస్తే మనకి పై లోకాలకి వెళ్తున్నాం అంటున్నారు. అంటే ఇప్పుడు మనం పుణ్యం చేయడం వల్ల మనం ఆ ఒక రమ్ ఆఫ్ టైంకి కొంచెం అలా బయటకు వస్తున్నాం అన్నాం. కానీ రమ్ ఆఫ్ టైమ్ టైమ్ ఆఫ్ కర్సెషన్ అంటే ఇప్పుడు మనం పుణ్యం చేసిన కారణం వల్లే వెళ్తున్నాం కాబట్టి అప్పుడు అది కూడా మాయలో ఉన్నట్టే కదా మాతాజీ. ఇప్పుడు మనం అప్పుడు కూడా మాయలోనే ఉన్నప్పుడు అదే స్వర్గమే అల్టిమేట్ అలా అనుకోలేం కదా మాతాజీ. అంటే ఇప్పుడు రమ్ ఆఫ్ కర్సెషన్ ఇంకా రమ్ ఆఫ్ టైం నుండి బయటికి రావాలి. కానీ రమ్ ఆఫ్ కర్సెషన్ రమ్ ఆఫ్ టైంలో ఉంటూనే ఎలా బయటకు వస్తారు మాతాజీ అసలు? పవన్ కూర్చో. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న కూడా సేమ్ ఆల్మోస్ట్ ఆ టైప్లోనే. ఇప్పుడు నేను లోకాల గురించి చెప్పాలంటే డిఫరెంట్ లెవెల్స్, ఇప్పుడు స్వర్గలోకం, తర్వాత ఇంకా పైపైన సత్యలోకం, జనలోకం, తపలోకం చాలా ఉన్నాయి, బ్రహ్మలోకం. ఇవన్నీ వెళ్ళినప్పటికీ అవన్నీ కూడా టైమ్ అండ్ స్పేస్ రెల్మ్లోనే ఉన్నాయి అవన్నీ కూడా. అది తను చెప్పింది. మొత్తం అంతా కూడా ఎక్కడున్న టైము స్పేస్ ఎక్కడైతే ఉందో అది మాయలో ఉన్నట్లే. అంటే దానికి స్టెబిలిటీ లేదు. అందువల్ల దాని నుంచి టైమ్ అండ్ స్పేస్లో ఉంటూనే బియాండ్ టైమ్ అండ్ స్పేస్ ఎలా రాగలము, దానికి కూడా ఇదే ఆన్సర్. టైమ్ అండ్ స్పేస్లో ఉంటూనే రిలేటివ్లీ స్టేబుల్ ఆబ్జెక్ట్ పైన మన మైండ్ని పెట్టాలి. స్టేబుల్ ఆబ్జెక్ట్ ఎవరు చెప్పండి ఇక్కడ ప్రపంచంలో? స్టేబుల్ ఆబ్జెక్ట్ అంటే మహాత్ములు. అలా మనమే, కానీ మనం ఇంకా మాయలో ఉన్నాం. మనం లోపల స్టేబుల్ ఆబ్జెక్ట్ ఉంది, ఆత్మ అనే తత్వం మన లోపల ఉంది. కానీ మనం ఇంకా మాయ ప్రభావంలో ఉన్నాం. మాయ ప్రభావంలో దాని నుంచి బయటికి రావాలని అనుకుంటున్నా రాలేకపోతున్నాం. మాటలు చెప్పడం చాలా ఈజీ, కానీ నిజంగా రావాలంటే ఎవరైనా మనం ఏదైనా అన్నారనుకోండి, వెంటనే నువ్వు రియాక్ట్ అవుతున్నావా లేదా? అంటే నువ్వు మాయ ప్రభావంలో ఉన్నట్లే కదా. నీ ఐడెంటిఫికేషన్ అంతా నేను ఎవరో ఏదో అన్నారని చెప్పి దానికి రియాక్ట్ అవుతున్నావు. అంటే నువ్వు మాయ ప్రభావంలో ఉన్నట్లే. దాని నుంచి నేను రావాలని అనుకున్నా రాలేకపోతున్నాను. దానికోసమే మనం ఏం చేస్తామంటే మహాత్ముని ఆశ్రయిస్తాం. ఎవరైతే ఆ స్టేజ్ని దాటారో అటువంటి వాళ్ళని మనం ఫోటోలు పెట్టుకొని 4 పక్కల ఎందుకు పెట్టుకుంటాం? అవి పెట్టుకుని నెమ్మదిగా ఆ ప్రేరణతో మనం ఏం చేయాలన్నమాట, మనం దానికి ప్రయత్నం చేయాలి. అంటే మాయలో ఉంటూనే, మాయా ప్రపంచంలో ఉంటూనే మాయను అధిగమించడం అంటే దానినే జీవన్ముక్తి అంటారు. నువ్వు అడిగింది జీవన్ముక్తి. ఈ జీవితంలో ఉంటూనే నేను ముక్తిని సంపాదించాలి. కొంతమంది ఏంటంటే విదేహముక్తి అంటారు, చనిపోయిన తర్వాత వాళ్ళకి ముక్తి వస్తుంది. కానీ నేను ఇక్కడ ఆ ఫ్రీడమ్ నేను అనుభవించాలి వీటిలో ఉంటూనే. ఇప్పుడు నేను చెప్పాను కదా, మాతాజీలు ఎగ్జాంపుల్స్ చెప్పాను. నేను ట్యాబ్లెట్ వేసుకోను, మరి ఇదేంటది? నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం నేను భరిస్తానంటే, నేను ఓవర్కమ్ చేస్తానంటే ఏంటి? మాయను తన అధీనంలో పెట్టుకున్నట్లే కదా సఫరింగ్ వీటన్నిటిని కూడా. సో మన బుద్ధుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? బుద్ధుడు ఏం చెప్పారు? దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దానిని అధిగమించడానికి మార్గం ఉందని చెప్పారు. ఆ మార్గం ఏంటో చెప్పారు. సో ప్రతి మతంలో ఇదే చెప్పేది మనకి తెలిసినా తెలియకపోయిన స్వామీజీ చెప్పేది అదే. ప్రతి మతంలో ఏ మతంలో తీసుకోండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే హయ్యర్ ఫ్రీడమ్ అనమాట. మనం ఇలా బంధించబడి ఉన్నాం నేచర్లో. మనం బంధించబడిన వాళ్ళు నెమ్మదిగా ఆ ఫ్రీడమ్ని మనం పొందాలి అన్నదే వస్తుంది అనమాట. సో ఇక్కడ జీవన్ముక్తి కావాలంటే ఏం చేయాలంటే అటువంటి స్వామీజీ, తర్వాత రామకృష్ణ పరమహంస, శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి ఆలోచించాడు. ఆయన లాంటి మాయాధీశుడు ఇంకెవరు లేరు. కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. అది హయ్యెస్ట్ ఇన్ రిలీజియన్. అంటే మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్స్లో ఉంటూ ఆయన తన యొక్క సమాధి స్థితిలో ఉండి ఆయన పనిచేశారు. మన అమ్మ శారదాదేవి కూడా అందుకే ఇప్పుడు నిజంగా అందరూ గొప్ప యోగులు అందరూ కూడా ఆవిడని అంత గొప్పగా, ఈవెన్ రామకృష్ణ పరమహంసను కూడా పక్కన పెట్టి అమ్మని చాలా గొప్ప అని చెప్తూ ఉంటారు. అమ్మ చేసిన పని చాలా గొప్ప అని చెప్తూ ఉంటారు. ఎందుకని? ఆవిడ సామాన్యమైనటువంటి జీవితంలో అన్ని రకాల బాధలు అన్నీ అనుభవిస్తూ అందరికీ సేవ చేస్తూ ఆవిడ లైఫ్ను దూరంగా వెళ్ళిపోలేదు. తన బాధ్యతలు నిర్వర్తిస్తూ తన యొక్క మైండ్ని ఎక్కడ పెట్టారు? హయ్యర్ లెవెల్లో పెట్టారు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. కృష్ణ పరమాత్మ కూడా అలాగే చేశారు. ఏ రోజు నువ్వు ఆయన కూర్చొని అడవడం చూసారా కృష్ణుడు అనగానే చక్కగా మందహాసం గుర్తొస్తుంది. ఎప్పుడు జీవితం అంటే ఒక మందహాసం, ఎప్పుడు ఒక ప్రహసన్నివ భారత, ప్రహసన్ అంటే నవ్వుతూ మాట్లాడేవాడు ఎప్పుడు ఆయన. అసలు ఈ ప్రపంచం అంటే లెక్కే కాదు, అది గొప్పతనం. చూడండి ఇది స్టేజెస్. మనం ఏంటంటే ఇప్పుడు ప్రపంచం అంటే భయపడి బయటకు వచ్చాడు. ఎందుకు? ఎక్కడ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో బాబు, నేను భగవంతుని తెలుసుకోవాలి, నన్ను ఇదంతా ప్రభావితం చేస్తుందని ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవడం. అది ఒక విధంగా ఈజీ. కూర్చుని రోజు సాధన చేసుకుంటూ ఉంటాం. ప్రపంచంలోనే ఉంటూ నీ యొక్క మైండ్ని స్టేబుల్గా పెట్టడం, నీ యొక్క టెంపర్ని స్టేబుల్గా పెట్టడం వెరీ డిఫికల్ట్. సో వీళ్ళందరూ అలా చేసిన వాళ్ళు. ఇప్పుడు శారదాదేవిని అందుకనే ఐడియల్గా తీసుకొని ప్రతి నిమిషం స్టడీ చేయండి ఆవిడ లైఫ్లో.
ఆవిడ బాధపడ్డారు అంటే తన కోసం ఇప్పుడు బాధపడలేదు, దుఃఖించారు, కళ్ళ నీళ్ళు కార్చారు, తన కోసం కాదు. మీరు చూసి చూడండి లైఫ్లో ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఆవిడ ఏడ్చేవారు. ఎంత ఫ్రీడమ్ చూడండి అది. ఎదుటి వాళ్ళ కోసం ఏడవడం అన్నది హయ్యెస్ట్ ఫ్రీడమ్ అది. అంటే ఎంత వాళ్ళందరితో తాదాత్మ్య భావం కదా. మనం ఏం చేస్తాం, మనకు కష్టం కలిగినప్పుడు ఏడుస్తాం, ఎవరైనా మనల్ని ఎవరైనా అన్న ఏడుస్తాం. ఆవిడకి నిజంగా కష్టం కలిగినప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నారు ఆవిడ. ఒకసారి చూడండి ఆ లైఫ్ చాలా కష్టం అనమాట. ఎక్కడ పడితే అక్కడ చిన్న గదిలో 6 అడుగుల గదిలో పెడితే అక్కడ ఉండిపోయేవారు. ఎన్ని కష్టాలు, ఒక్క మాట లేదు. కానీ అందరి కోసం ఏడ్చారు. ఒక తల్లి తన చనిపోయాడు వాళ్ళ అబ్బాయిని చెప్పేసి వచ్చి ఏడుస్తుంటే ఈవిడ ఇంకా బిగ్గరగా ఏడుస్తున్నారు. ఎవరి కొడుకు చనిపోయాడో అర్థం కాలేదు వాళ్ళకి. ఇది చూసేవాళ్ళకి ఎంత కష్టం, మనం బాధపడగలం అలాగా. సో ఇది ఫ్రీడమ్ అనమాట. అంటే ఈ శరీరంలో ఉంటూ ఈ స్వార్థాన్ని, ఈ సెల్ఫిష్నెస్ని తొలగించుకుంటూ అందరి కోసం ఫీల్ అవ్వడం హయ్యెస్ట్ జీవన్ముక్తి. అంటే అది అందరి కోసం పాటుపడ్డాం. కేవలం నేను ఎక్కడో కూర్చొని, అంటే స్వామీజీ మాటల్లో అది ఎక్కడో మా స్వామీజీ వెళ్ళిపోదని అనుకున్నారు కదా, హిమాలయాలకు వెళ్ళి ఈజీగా ఆయనకి సమాధి ఈజీగా వచ్చి ఎన్నోసార్లు ఆయన సమాధిలోకి హిమాలయాల్లోకి ఎన్నోసార్లు ఉండిపోయారు. కానీ ఆయన్ని శ్రీరామకృష్ణ లాగారు వెనక్కి. నీది కాదు అది, నీ పని కాదు అది, నువ్వు అవన్నీ ఎప్పుడో నీకు సాధించుకున్నావు, నువ్వు వచ్చి వాటన్నిటిని భంగపరిచి ప్రపంచం కోసం అంతకంటే ఎక్కువ గొప్ప స్థితిని నేను నీకు కలిగిస్తానన్నారు శ్రీరామకృష్ణుడు. నాకు సమాధిలోనే ఉండిపోవాలి ఎప్పుడంటే, దానికన్నా సమాధి అనేది ఒక చిన్న విషయం, అది నీకు అంతకన్నా గొప్ప అంటే ప్రతి అణువు రక్త బిందువు ఇతరుల కోసం వదిలేయడం. దట్ ఈస్ ద హయ్యెస్ట్ స్టేజ్ అది. సో ఇదనమాట ఫ్రీడమ్ అంటే, ఇంకేం కాదు, ఈ స్వార్థ బుద్ధి నుంచి బయటికి రావడం. ఇంకా చాలా మంచి ప్రశ్నలు. ఇంకా ఎవరిని వేస్తారా? దేవుడు మనలోనే అన్నారు కదా మాతాజీ, ఎందుకు మనకు కనపడదు? కూర్చో. దేవుడు మనలోనే ఉన్నాడు, ఎందుకు కనిపించాడంటే మరి మైండ్, ఇప్పుడే చెప్పానుగా, మైండ్లో ఆలోచనలు ఆపేసాయి, ప్రయత్నించు, కనిపిస్తాడు నీకు. ఇప్పుడు చిన్న వయసులో నీకు ఇంత మంచి ప్రశ్న వచ్చింది కదా నాన్న, నీకు చాలా మంచిది. రోజు చక్కగా ఒక 10-15 నిమిషాలు ఏ ఆలోచన లేకుండా కేవలం ఒక మంత్రం, ఏదో భగవంతుని మంత్రం తీసుకొని, కదా ఇంకే ఆలోచన రాకూడదు, ఆలోచనలు పక్క పెట్టాలి అని ప్రయత్నం చేసి కేవలం భగవంతుని మీద దృష్టి పెట్టు. నెమ్మదిగా నీకు ఒక 16-17 ఏళ్ళు వచ్చేటప్పుడు నీకు తెలుస్తుంది. అంటే రోజు చేయాలి అది. రోజు నువ్వు చేస్తే నీకు అర్థమవుతుంది భగవంతుడు లోపలే ఉన్నాడు. కొంచెం నీకు ఐడియా వస్తుంది. అర్థమైందా? ఎందుకు కనిపించట్లేదంటే మన మైండ్ చాలా రెస్ట్లెస్గా ఉంటుంది కాబట్టి. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఉండగలమా మనం? ఉండలేకపోతున్నాం కదా. ఆలోచనలు ఆగిపోవాలి. ఆలోచనలు ఆగిపోతే నిద్రపోకూడదు, మళ్ళీ కాన్షియస్గా ఉండాలన్నమాట. అక్కడ భగవంతుడు కనిపిస్తాడు మనకి. నువ్వు ఎలా భావిస్తే అలా నీకు అర్థమవుతాడనమాట. సో చిన్న వయసులోనే ఇవన్నీ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అవి నిజంగా చిన్న వయసులో రావడానికి చాలా అదృష్టం అది. రోజు ఎవరు ప్రపంచం అంతా మీ 99 మంది మీ ఫ్రెండ్స్ అందరూ వేరే రకంగా ఉంటారు. ఈ ఆలోచన అందరికీ రాదు, తెలుసా? ఎవరికి రాదు. చాలామంది ఏమంటారు తెలుసా, 99% వాళ్ళందరూ అలా ఉన్నారు కదా, అదే కరెక్ట్ ఏమో కదా అంటారు. కానీ అది కరెక్ట్ ఎందుకు కాదంటే, అది చాలా సులభతరమైన జీవితం, ప్రతి వాళ్ళు జీవిస్తున్నారు అట్లాగా. ఇది కష్టతరమైంది కాబట్టి ఒక్కరికే వస్తుంది ఆలోచన. అందుకని ఆ 99 మందిని చూసి అయ్యో ప్రపంచం, మనం వాళ్ళలో వెళ్ళిపోకూడదు. మనం నిలబడగలిగినప్పుడు మనం ప్రపంచం ఫాలో అవుతుంది. అర్థమైందా? అందుకని రోజు ఒక 10-15 నిమిషాలు చక్కగా, నీకు పూజ అది చేయడం అలవాటు ఉంది కదా, అది అలవాటు చేసుకుని 10-15 నిమిషాలు చక్కగా మంత్రోపదేశం అయింది, అతనికి ఏం లేదు కదా, అది చేస్తే ఆ మంత్రం అది జపించడం నేర్పిస్తే కనుక ఇట్లాంటి పిల్లలకి, వాళ్ళకి ఏంటంటే ఈ వయసులో చేస్తే ఈ యుక్త వయసుకు వచ్చేటప్పుడు మనుషులు రకరకాలుగా మారిపోతూ ఉంటారు. వీళ్ళకి అది ఉండదు, వీళ్ళు డిఫరెంట్గా ఉంటారు ఇటువంటి పిల్లలు. అంటే కేవలం శరీరానికి మనసుకి వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఒక దివ్యత్వం అన్నది లోపల నుంచి అది జర్మినేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి అట్లా నువ్వు అలవాటు చేసుకో. తర్వాత నువ్వు ఒక 5 years తర్వాత నువ్వే చెప్తావు. అది నెమ్మదిగా చేస్తూ ఉంటే లోపల నువ్వు ఎలా కావాల్సి అలా దర్శనం నీకు కలుగుతుంది. నువ్వు ఎలా చూడాలనుకుంటే భగవంతుని అలా చూడగలవు. ఇంకా ఒకసారి చూసామంటే మనం మర్చిపోలేం. అంతా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఇంకా అసలు జీవితంలో ఇంకే ప్రాబ్లం ఉండదు అసలు. ఇంకా కరెక్టే. అంటే మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, ఎవరైతే ముక్త పురుషులు ఉన్నారో వాళ్ళు శరీరాన్ని వదిలేటప్పుడు ఇంకా ఏదైతే పని చేయడానికి బాకీ ఉందో వాటి గురించి బాధపడరా అని అడుగుతున్నారు, అంతేగా? అంటే చూడండి, వాళ్ళకి శరీరం జన్మ తీసుకోవడం, తర్వాత శరీరాన్ని వదలడం మనకులా కాదు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నిజంగా ఇప్పుడు స్వామీజీ వచ్చారు, స్వామీజీ ఒక పని కోసం వచ్చారు, శ్రీరామకృష్ణులు అది గుర్తించారు కదా. ఎప్పుడైతే తన నిజతత్వం తెలుస్తుందో వివేకానంద స్వామీజీకి,
వెంటనే ఒక నిమిషం కూడా తన శరీరం ఉంచడు. ఒక యోగ బలంతో, సంకల్ప బలంతో శరీరాన్ని త్యజిస్తాడని చెప్తారు ఎవరు? శ్రీరామకృష్ణులు. అవునా కదా? సో అక్కడ తను చేయాల్సిన పని అయిపోయింది అని ఎప్పుడైతే అనుకున్నారు, విత్డ్రా చేసుకున్నారో, ఇంకా అందులో ఎందుకు నిలుస్తుంది? అలా కాకుండా వాళ్ళు మళ్ళీ రంగనాథానంద స్వామీజీ అనేవారు అనమాట. నేను మళ్ళీ మీరు వస్తారా, మళ్ళీ జన్మిస్తారని ఎవరు అడిగితే నేను తప్పకుండా జన్మిస్తాను, ఎందుకంటే నాకు ఇంకా స్వామీజీ యొక్క భావాలతో ఈ ప్రపంచం ఎలా మారుతుంది అది ఇంకా చూడాలనుంది, స్వామీజీ కోసం ఇంకా పని చేయాలనుంది, నేను మళ్ళీ వస్తానని చెప్పి రంగనాథానంద స్వామీజీ చెప్పారు ఒకసారి. నేను అక్కడే ఉన్నాను అప్పుడు చెప్పినప్పుడు. సో వాళ్ళకేంటి ఇంకా కోరిక. మన మాతాజీలో కూడా కొంతమంది శుభ్రప్రాణ మాతాజీ అని ఉండేవారు. ఆవిడ ఎప్పుడు జపం అనమాట. అలా ఆ ఆవిడ యొక్క ముఖం తేజస్సుతో ఉండేది. ఆవిడ ఎప్పుడు చూసినా ఆనందంగా భగవంతుని నామం చేస్తూ ఉండేవారు. ఆవిడ ఎంత ఇన్స్పిరేషన్ అందరికీ కూడా. ఎప్పుడు అలసట లేదు, ఒక నిద్ర లేదు, ఎప్పుడు లేదనమాట. ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండేవారు. ఆవిడని అడిగితే మీకు ముక్తి అంటే, నాకు ముక్తి కావాలి, కానీ నాకు మళ్ళీ ఇంకొక జన్మ స్వామీజీ పని చేయాలనుంది, నాకు మళ్ళీ రావాలనుంది. ఇలా కోరిక ఉంటే కనుక వస్తారు. ఎందుకంటే దాన్ని మళ్ళీ మంచి చేయాలి, లోక సంగ్రహం, అంటే లోకానికి మంచి చేయాలని కోరిక ఉంటే మళ్ళీ వాళ్ళు జన్మిస్తారు తప్పకుండా. అయితే రంగనాథానంద స్వామీజీ అన్నారు, నేను చనిపోయిన తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత మీరు చూడండి, ఒక కొత్త బ్రహ్మచారి రామకృష్ణ మిషన్లో జాయిన్ అవుతాడని చెప్పి. అలాగనమాట. ఈ టైంకి మరి ఎవరో వచ్చే ఉంటారంటే చెప్తున్నా, అంత స్పష్టంగా చెప్పారు ఆయన. ఇప్పుడు స్వామీజీ ఏంటంటే బలవంతంగా ఈ ప్రపంచంలో ఉన్నారు పాపం. ఏ స్టేజ్ నుంచి ఆయన ఈ స్టేజ్కి వచ్చారు. సో పని అయిపోగానే నేను చేసిన, ఆయన అంటారు, ఒక పెద్ద వృక్షం కింద మొక్కలు పెరగాలంటే వృక్షం పక్కకు తొలగిపోవాలి, లేకపోతే అవి పెరగవు, స్వతంత్రంగా తయారవు. అందుకనే నేను ఈ ప్రపంచం నుంచి నేను 40 దాటి ఉండను, నేను ఎప్పుడో చెప్పేశారు ఆయన. 40 ఏళ్ల తర్వాత నేను ఉండనని చెప్పారు. ఆశ్చర్యం చూడండి. చనిపోయే రోజు క్యాలెండర్లో టిక్ చేసి పెట్టారు. సంకల్ప బలంతో ఆయన శరీరాన్ని వదిలేశారు అనమాట. శశిభాయ్ ఉమ్మి వేసినట్టు వదిలేశాను ఈ శరీరాన్ని అన్నారు. తూతూ అట్లా. అది వాళ్ళకేంటంటే ఆ పని అయిపోయింది. ఇంకే ఎలా ఉండగలరు? ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఎట్లా ఈ ప్రపంచం మీద కూరుకుపోయి ఉండగలరు? చాలా కష్టం. అది అమ్మ కూడా చాలాసార్లు అంటారు, నేను మళ్ళీ రాను ఇక్కడికి, మళ్ళీ రానంటే అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, రావాల్సిందే. అదేదో ఒక ఇది ఉంది, తీగలా ఉంటుంది ఒక మొక్క, ఆ మొక్కను లాగితే ఒక్క ఆకుపట్టుకు లాగితే మొత్తం తీగంతా బయటకు వస్తుందంట. అలాగే ఇప్పుడు ఒకళ్ళు అవతారం వస్తే వీళ్ళందరూ రావాల్సిందే అని. అంటే ఈ ప్రపంచంలో ఉండాలని అనిపించదు వాళ్ళకి నిజంగానే. అంటే వాళ్ళకు కూడా ఒక మాయా ఆవరణ ఉంటే కానీ, అందుకే రాధుని పట్టుకొని పాప అమ్మ ఉండాల్సి వచ్చింది. అది శ్రీరామకృష్ణులు చెప్పారు, నేను ఉండలేని ప్రపంచంలో అంటే అమ్మాయిని ఆధారంగా చేసుకొని ఉండు అని చెప్పేసి. సో ఒక బంధాన్ని కల్పించుకొని ఆవిడ. అందుకని ఏంటంటే ఈ ప్రపంచం గురించి అంత మాయ ఏ రోజు సరికాదు. ఇంకా వాళ్ళు దాన్ని తలుచుకుంటూ వెళ్ళిపోవడం అంటూ ఉండదు. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు వచ్చిన కార్యం అయిపోయింది. మనలాంటి జన్మ కాదు వాళ్ళది, మనలాంటి మరణం కాదు. సిస్టర్ నివేదిత కూడా ఆర్డినరీ ఉమెన్ కాదు ఆవిడ, ఏదో ఒక ఋషి వచ్చారు ఆవిడ అని చెప్పారు. చాలామంది చెప్పారు ఆ విషయం. ఎవరో పురాతన ఋషి భారతదేశాన్ని ఉద్ధరించడానికి, భారతీయ ఋషి అక్కడికి వెళ్ళి జన్మించాడు, పని అక్కడ నుంచి చేయాలి కాబట్టి. సో వాళ్ళందరూ కూడా సామాన్యులు కాదు. ఇంకా ఈ ప్రపంచం అంతా బాధపడుతుందని అలా అంత అవసరం లేదు వాళ్ళకి. అర్థమైందా? చాలా ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.